నాకు ఒక్కొక్కసారి అనిపిస్తది. నా అంత బద్ధకమైన వాళ్ళు ఇంకెవరైనా ఉంటారా? లేకపోతే నేనే ఇంత బద్ధకంగా ఉంటానా అనేసి. ఎందుకంటే బిఫోర్ మ్యారేజ్ నేను చాలా నీట్‌గా పెట్టుకునేదాన్ని. ఇల్లు ఊడ్చిందే ఊడ్చుకొని, తుడిచిందే తుడుచుకొని ఇలా చేసుకునే ఉండేదాన్ని. మా అమ్మ తుడిచి తుడిచి గొచ్చెరగొట్టేస్తున్నావు, చీపుర్లు పోంగొట్టేస్తున్నావు, ఎందుకలా ఊడ్చుకొనే ఉంటావు అనేసి ఎప్పుడు అంటూనే ఉండేది. ఆఫ్టర్ మ్యారేజ్ 1 కిడ్ పుట్టినంత వరకు బానే ఉన్నాను. రెండో కిడ్ పుట్టిన తర్వాత నాలో చాలా బద్ధకం పెరిగిపోయిందని నా ఒపీనియన్. నానే అలా అనుకుంటుంటే మా ఆయన కూడా అంటారు, నీకు చాలా బద్ధకం పెరిగిపోతుంది ఈ మధ్యన. మా అమ్మ కూడా అంటది, ఏంటి ఇల్లు ఎట్లా పెట్టుకుంటున్నావు, ఇంతకు ముందు ఎంత నీట్ గా పెట్టుకునేదాన్ని అని చెప్పి. ఇంకా వాళ్ళతో మాటలు ఎందుకు కాయడం అని చెప్పేసి నేనే రంగంలోనికి అయితే దిగానమాట. అసలు ఎంత డస్ట్ పట్టేసిందంటే ఇంటి మొత్తం. మేము ఇంటికి వచ్చేటప్పుడు మొత్తం అంతా క్లీన్ చేసినాం. ఇప్పుడు మేము వచ్చాక 6 months అయిపోతుంది. నేను అసలు జరిపింది జరపకుండా అట్లనే ఉంచాను అనమాట. పట్లు ఎక్కడైనా ఉంటే దులిపేస్తున్నాను తప్పించి ఇంకా అవంతా క్లీన్ చేయడం అంటే ఎప్పుడు పెట్టుకోలేదు. క్లీనింగ్ లో దిగిన తర్వాత అప్పుడు అనిపించింది, అమ్మో మా ఇంట్లో ఇంత డస్ట్ ఉందా అని చెప్పేసి. కాకపోతే నేను ఏ ఆల్మరే దులిపేసి పెట్టేస్తాను అనమాట. అన్ని ఒకేసారి కిందకి దించి అలా పెట్టాలి. అసలే ఎక్కలేని కన్ఫ్యూజన్ నాకు. కన్ఫ్యూజన్ అంతా అయిపోతుంది అన్ని ఒకసారి దించితే. అందుకే దేని మనాలి అది దించేసిన వెంటనే పెట్టేశాను. సో నాకు కంఫర్టబుల్గా ఉండే విధంగా నేనైతే చక్క పెట్టుకున్నాను మొత్తం. ఇంకెంత చెత్త వచ్చింది చూడండి, అసలు ఎంత ఉందా కిచెన్ గదిలో అని చెప్పి అనుకున్నా. ఇది part 1. part 2 కావాలంటే కామెంట్ చేయండి, దాన్ని కూడా కంటిన్యూస్గా చెప్తాను ఎలా సర్దుకున్నానో ఏంటో. ఉంటాను, బాయ్.